ఇప్పుడు ఓజీ సినిమా రిలీజ్ అవబోతుంది కదా సార్, ఫ్యాన్స్కి ఎలా ఉందంటారు సార్ హంగామా ఇక్కడ? ఫ్యాన్స్ అయితే కింద నుంచి పై దాకా ఫుల్ హైప్ లో ఉన్నారు. పక్కా బ్లాక్ బాస్టర్ అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేమంతా. మూవీ టాక్ పక్కన పెడితే మేమైతే వచ్చింది జస్ట్ పవన్ కళ్యాణ్ యూఫోరియా ఎంజాయ్ చేయడానికి వచ్చామన్నమాట. అయితే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ జియో పాస్ చేసింది కదా, టికెట్లు రేట్లు పెంచొద్దు, అలాగే ప్రీమియర్ షోట్లు వేయొద్దని. ఏమంటారు సార్ మరి మీరు? సో ఒకటి, ఇప్పుడు నువ్వు ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేసుకున్నావు అంటే నువ్వు ఎంతకైనా నమ్ముకోవచ్చు. అది కొనేవాడు ఇష్టం. కొనేవాళ్ళు ఉన్నంత వరకు నువ్వు ఎంతైనా పెంచుకోవచ్చు. ఇప్పుడు 50 రూపీస్ పెట్టుకుంటాడా, 500 పెట్టుకుంటాడా, 5000 పెట్టుకుంటా అనేది మూవీ వాడి ఇష్టం. ఎందుకంటే వాడు ప్రొడ్యూస్ చేసుకున్నాడు. సామాన్యులు అందరికి అందుబాటులో ఉండాలంటున్నారు కదా రేట్లు. మరి అలాంటప్పుడు కార్ రేట్లు ఇవన్నీ ఎందుకు తగ్గించట్లేదు? 50 lakhs ఉన్నాయి కార్లు ఉన్నాయి, మరి వాటన్నిటిని 5 lakhs 6 lakhs తీసుకురావచ్చు కదా. మరి అవన్నీ చేయట్లేదు కదా. ఓన్లీ మూవీ దగ్గరికి వచ్చేసరికి, అందులోనూ పవన్ కళ్యాణ్ మూవీస్ దగ్గరికి వచ్చే వరకు ఇలాంటివన్నీ వస్తున్నాయి. అయితే గతంలో 2 సినిమాలు కూడా కొంచెం నిరాశ వచ్చినాయి అంటున్నారు. ఈ సినిమా మీద ఎలా ఉన్నాయి సార్ మీ ఎక్స్పెక్టేషన్స్ అయితే అంతకన్నా ఇంకెక్కువ ఎత్తలేదు, ఆ రేంజ్ లో ఉంది అనమాట. తెలంగాణ గవర్నమెంట్ జియో పాస్ చేసింది కదా సార్, టికెట్లకు రేట్లు హైట్ పెంచొద్దు అని. ఇవన్నీ జరిగేటివే బ్రో, ఎప్పుడైనా ఉండేదే. అది ఏదో ఒకటి పెంచకూడదు, పెంచేది ఇవన్నీ జరుగుతుంది. కానీ మంచిగా హిట్ అవుతుందనే వెయిట్ చేస్తున్నాం. ప్రీమియర్స్ కూడా ఆపాలని అన్నారు. అవన్నీ జరుగుతూ ఉంటాయి. మీకు తెలియదు ఏముంది, ప్రతి సినిమాకి ఏదో లొల్లు ఉంటుంది. బట్ దీనికి కూడా అనుకుంటున్నాం. బట్ ఖచ్చితంగా రిలీజ్ అయ్యి మంచిగా సక్సెస్ అవ్వాలని ఈగర్లీ వెయిటింగ్. ఇప్పుడు అలాగే తెలంగాణ గవర్నమెంట్ రేట్స్ హైట్ చేసింది కదా సార్, అది ప్లస్ పాయింట్ అంటారా మరి మైనస్ పాయింట్ అంటారా? అవేమి అంత హైట్ మీద మేము కామెంట్స్ ఏం చేయలేము. మేము జస్ట్ ఫ్యాన్స్ గా వచ్చి సినిమా చూస్తాం, ఎంజాయ్ చేసి వెళ్ళిపోవాలంటే టికెట్ ఎంత ఉన్నా కొనేసుకొస్తున్నాం. ఇప్పుడు మా టికెట్ వచ్చేసి 2000 పడింది ఇక్కడ బెనిఫిట్. పవన్ కళ్యాణ్ గారికి ఇది మంచి బ్లాక్ బాస్టర్ అంటారా? బ్లాక్ బాస్టర్ అవ్వాలి, అవుతుంది, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ జియో పాస్ చేసింది కదా, టికెట్లు రేట్లు పెంచొద్దు, అలాగే ప్రీమియర్ షోట్లు వేయొద్దని, దానిపై మీ అభిప్రాయం? బ్రో చిన్న విషయం, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కానీ ఏపీ గవర్నమెంట్ కానీ టికెట్లు రేట్లు పెంచొద్దనే చెప్తారు. కానీ విషయం ఏంటంటే హాల్ దగ్గర కానీ ఇంకోరు కానీ ముందుగానే ఆల్రెడీ టికెట్లు తీసుకుంటారు. ఇప్పుడు ఫ్యాన్స్ పరంగా అయితే ఇప్పుడు నేను సినిమా చూడాలనుకున్నాను, నేనే పక్కా అమ్మాను. మాది ఒంగోలు, ప్రకాశం డిస్టిక్ ఒంగోలు మాది. అయితే మటుకి నేనే బ్లాక్లో కొన్నాను. మా ఊరు వెళ్తే నాకు ఫ్రీగా వచ్చింది. మా ఎమ్మెల్యేలు కానీ మా ఎంపీలు కానీ మాకు అందరికి ఫ్రీ షో వాళ్ళే కొనిస్తారు మాకు టికెట్లు. మేము ఎప్పుడు టికెట్లు కొనుక్కోలేదు. కానీ ఇక్కడ తెలంగాణకు వచ్చాను కాబట్టి కొనుక్కున్నాను. నేను బ్లాక్లోనే కొనుక్కున్నాను. నేను ఆన్లైన్లో బుక్ చేసుకోవాలా, ఎందుకంటే నేను నిన్న ఒంగోలులో ఉండేవాడిని, ఈరోజు హైదరాబాద్లో ఉన్నా. అది మరి ఈ రేట్లు కూడా ఇప్పుడు పెంచొద్దు, అలాగే ప్రీమియర్ షోస్ పెంచొద్దు అని తెలంగాణ గవర్నమెంట్ జియో పాస్ చేసింది కదా, మీరేమంటారు మరి దానికి? ఎంత పెంచినా పెంచకుండా చూస్తారు సినిమాలు. అన్ని ఆల్రెడీ అయిపోయినాయి. 2000 కాదు 5000 అని పెట్టి చూస్తానికన్నా రెడీగా ఉన్నారు. ఓజీ సినిమా అంత ఇష్టం. తెలంగాణ ఆంధ్రకు అందరికంటే ఇష్టమైన పవన్ కళ్యాణ్. అయితే ఇప్పుడు టికెట్ రేట్స్ కూడా హైక్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది సార్ రేట్లు కూడా ఎక్కువ పెంచొద్దని? రేట్లో ఏముందని అందరు చూసేస్తారు. ఫ్యాన్ అయిపోతే చూసేస్తారు. ఫస్ట్ డే ఇలా ఫ్యాన్స్ చూస్తారు కాబట్టి ఎంత పెట్టేసినా చూస్తారు. ఇప్పుడు మరి కాసేపట్లో ఓజీ సినిమా రిలీజ్ అవబోతుంది. ఫ్యాన్స్ అందరు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి సార్, హిట్ కాబోతుంది అంటారా? ఖచ్చితంగా 100% హిట్టే. ట్రైలర్ లోనే అర్థమైపోయింది. అండ్ ఎందుకంటే ఈ సినిమాకి చాలా హైప్ ఉంది. ఆ హైప్ మించి సినిమా ఉంటుందని అనుకుంటున్నాం. ట్రైలర్ లో ఉన్న డైలాగ్ మీరు ఏమైనా చెప్పగలుగుతారా? ముంబై బయలుదేరుతున్నా, తలలో జాగ్రత్త. ఓజస్ గంభీర, ఓజస్ గంభీర. ఈ సినిమా కనుక మంచి హిట్ అయితే, బ్లాక్ బస్టర్ అయితే, ఇప్పుడు బాహుబలి పార్ట్ 1 రికార్డులు బ్రేక్ చేయగలుగుతారంటే సార్? బాహుబలి పార్ట్ 1 రికార్డ్ ఎంతో నాకు తెలియదు. ఓజీ రికార్డ్ మటుకు అందరికీ గుర్తుంటది. అంతే. బాహుబలి ఇవన్నీ మనకేం తెలియదు రికార్డులు ఎంత అనేది. ఓజీ అనేది రికార్డ్ ఏందనేది నెక్స్ట్ తెలుస్తుంది అంతే. అలాగే ఇప్పుడు చూసుకుంటే తెలంగాణ గవర్నమెంట్ జియో పాస్ చేసింది కదా సార్, టికెట్ రేట్లు పెంచొద్దు, అలాగే బెనిఫిట్ షోలు వేయొద్దు, ప్రీమియర్ షోలు అని, ఏమంటారు? అలా కాదండి, ఇప్పుడు షో వేసేది 10 గంటలకే, ఓకేనా? ఏదైనా సరే కంటెంట్ మార్కెట్ వాల్యూని బట్టి అమ్ముకుంటారు. ఒక షర్ట్ మార్కెట్లో 1000 రూపాయలు దొరుకుతుంది, ఇంకో 2000 దొరుకుతుంది, ఇంకోటి 3000 దొరుకుతుంది. ఇప్పుడు ఆయన 2000 అమ్మని 3000 అమ్మని ఎవరికైతే నచ్చుతుందో వాళ్ళే కొనుక్కుంటారు. బలవంతంగా ఇది అమ్మే ప్రోడక్ట్ అయితే కదా, ఒక రైస్ ఏదో నార్మల్ నీడ్స్ ఏం కాదు. పవన్ కళ్యాణ్కి 2500 కాదు, ఈ ఫ్యాన్స్కి 10,000 పెట్టినా కానీ తక్కువ. ఎక్స్పెక్టేషన్స్ మాత్రం పీక్లో ఉన్నాయండి. ఇప్పటిదాకా ఐ థింక్ గత 10 years మేబీ గబ్బర్ సింగ్కి ఇంత హైప్ చూశాను, అంతకు డబుల్ హైప్ ఉంది. సో ఫస్ట్ టైం అందుకే నేను ప్రీమియర్కి వస్తాను. ఈవెన్ నాట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ఈ హైప్ అట్లా ఉంది కాబట్టి రావాల్సి వస్తుంది. అలాగే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ జియో పాస్ చేసింది కదా సార్, టికెట్స్ రేట్స్ పెంచొద్దు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రీమియర్స్ కూడా నడిపియొద్దని, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అది గవర్నమెంట్ మనం ఏం చేయలేం. బట్ ఇట్స్
సినిమాకి హైప్ ఉన్నప్పుడు ఇట్స్ ఆల్రౌండ్ ఇట్స్ ఎ బిజినెస్. అది మనకి జరగాలి, చూసేటోళ్ళు ఉంటే అది ప్రొడ్యూసర్ వాళ్ళ ఇష్టం, అది మనం చెప్పేది ఏమి ఉండదు. ఇఫ్ గవర్నమెంట్ డజంట్ అలో ఇట్, లెట్ దెమ్ నాట్ అలో ఇట్. బట్ ఫ్యాన్స్ని అయితే ఆపలేరు సినిమా చూడకుండా. సో ఎంత పెట్టినా ఎట్లా చేసినా ఫ్యాన్స్ అయితే పక్కా చూస్తాము. సో ఏ జియో ఏది వచ్చినా ఇట్ విల్ రన్ ఫర్ షూర్. సినిమా బాగుంటే ఏది ఆపలేదు. అలాగే సినిమా ఇప్పుడు బ్లాక్ బస్టర్ అవుతే బాహుబలి 1 రికార్డ్ లేచిపోతాడు. యా, డెఫినెట్గా. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ జియో పాస్ చేసింది కదా, టికెట్ రేట్లు పెంచొద్దు అలాగే ప్రీమియర్ జరపొద్దని. వాటికి మీ ఆన్సర్ ఏంటి సార్? సినిమా చూడడానికి వచ్చారా, ఇవన్నీ మాట్లాడడానికి వచ్చారా? సినిమా గురించి మాట్లాడుకుందాం. అంతే, ఎంజాయ్ రావాలి. మీరు సినిమాలోకి రండి. ట్రైలర్ ఎలా అనిపించింది సార్? పీక్. ఎండింగ్ ఎలాగుంది? ఎండింగ్ ఎలా ఉంది? అందరు బ్లడ్ బాయిల్. పీక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ అయితే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ జియో పాస్ చేసింది కదా, టికెట్ రైట్స్ కానీ పెంచొద్దు అలాగే ప్రీమియర్ షోస్ చేయొద్దని. ఫ్యాన్స్గా మీ ఆన్సర్ ఏంటి సార్ మరి? అన్న ఇదేమి మన నిత్యావసర సరుకులు కాదు, ఇది కాదు. సినిమా మనకు నచ్చితే వెళ్తాం, నచ్చకపోతే బానేస్తాం. అది మనకి మన ఇష్టం. అది ఇది నచ్చితే పెట్టుకుని వెళ్తాం, లేకపోతే లేదు. ఇదంతా మన ఇష్టం కాబట్టి పెంచుకున్నా ఓకే. మాకు ఫ్యాన్స్గా మేము వెళ్తాం, చూస్తాం అంతే.